హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణ రాగం యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇది నా ఈవినింగ్ రొటీన్ పార్ట్ 2 అండి. నేను మీకు చెప్పాను కదా పార్ట్ 1లో. ఒకవేళ ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే కంపల్సరిగా చూడండి, మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక ఇదైతే కొండపిండూరాకు చెట్టు అండి. ఇది తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు అయితే కరిగిపోతాయండి. నేను పప్పులో వేస్తానండి. ఇప్పుడు ఇక్కడ మా దొడ్లో ఆ ఆకు మాత్రమే కాకుండా జుట్టుకు పనికొచ్చే ఆకు కూడా ఉందండి. అదే గుంటగలగరాకు అనమాట. అదైతే కొబ్బరి నూనెలో వేసి కాసుకుంటే నల్లగా జుట్టు ఒత్తుగా పెరుగుతుందంట. నేను మా పాపకైతే అలాగే చేస్తానండి. నాకైతే పడలేదనమాట. ఇది రాశాను, అయినా సరే పడలేదు నాకు అని మానేశాను. మా ఇంటి దగ్గర, పాత ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి నేను పొలం గట్ల నుంచి తెప్పించుకునేదాన్ని అనమాట ఆ ఆకుని. ఇక ఇప్పుడు ఈ కొండపిండూరు ఆకునైతే మొత్తం శుభ్రంగా కడుగుతానండి. ఎందుకంటే బయట ఉన్నాయి కదా, అసలే పాములు అవి పాకుతూ ఉంటాయి, మాకు ఎక్కువ పాములు ఉంటాయి కదండి. ఇక నేను దీన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కుంటానమాట. అలా కడిగిన తర్వాత మాత్రమే మనం దీన్ని ఉపయోగించాలి. అది కూడా పువ్వు వేయకూడదండి. నేను మీకు ఇందాక చూపించింది బాగా పువ్వు వచ్చింది కదా, అది కాకుండా నేను వేరే దాన్ని కోసాను కదా, అది ఆకు కొంచెం వేసినా చాలండి. మరీ ఎక్కువ వేసుకున్నా సరే పప్పు పచ్చివాసన అనేది వస్తుందన్నమాట, ఆకు స్మెల్ వస్తుంది. ఇక నేను కొంచెం మాత్రమే వేసానండి. ఈలోపు పప్పు ఉడుకుతూ ఉంటుంది కదా, అందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకుంటే పప్పులో చాలా టేస్ట్ ఉంటుందండి. ఆకుకూర ఏదేసినా సరే నేనైతే చింతపండు వేస్తాను. దానికి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసుకుని తిప్పేసుకోవాలండి. అలా తిప్పుకుంటే పొయ్యి మీద పప్పు ఉడుకుతూ ఉంటుంది. నాకైతే ఈ పప్పు కానీ నాన్ వెజ్ కూరలు కానీ పొయ్యి మీద వండితేనే టేస్ట్ బాగుంటుందండి. నాకు తిన్నట్టుగా కూడా ఉంటుందన్నమాట. గ్యాస్ మీద వండుకుంటే మరీ అంత టేస్ట్ ఉండదు నాకు ఎందుకోనండి ఫస్ట్ నుంచి అలా అలవాటు అయ్యి సొంతింట్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలా పొయ్యి మీదే చేసుకునేదాన్ని అండి వంటలు. కానీ రాను రాను మా అత్తగారు అయితే నన్ను పొయ్యి దగ్గరికి అసలు వెళ్ళనిచ్చేదే కాదు. ప్రేమతో అనుకుంటున్నారా? అయితే మీరు ఈ పప్పు, నేను ఇప్పుడు వండుతున్న పప్పులో కాలేసినట్టే. ఆవిడకి మనుషులతో మాట్లాడకపోతే ఆవిడ వస్తువులు కూడా మనం ముట్టుకోకూడదనమాట. అలా అని వేరే పొయ్యి వేసుకుందామంటే అక్కడ పొయ్యి వేసుకోవడానికి సరైన ప్లేస్ లేదు. ఇక అందుకని చెప్పేసి వదిలేసి గ్యాస్ మీదే చేసుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నాకు చాలా ఉడుకుతుంది కదా, నేను ఈలోపు అయితే పొయ్యి మీద తాలింపు పెట్టేసుకున్నాను గ్యాస్ మీద. మా ముక్కులన్నీ మాడిపోయి కనబడతాయండి. ఎందుకనంటే నేను పొయ్యి మీదే ఎక్కువ చేస్తాను కాబట్టి వంట. మీకు మా సామాన్లన్నీ మాడిపోయినట్లుగానే కనబడతాయి. నేను సరిగ్గా తోమట్లేదని అనుకోమాకండే. కానీ గ్యాస్ మీద వండే సామానం మాత్రం వేరేగా ఉన్నాయి. అవి మాత్రం నేను అక్కడి నుంచి తెచ్చుకోలేదండి, మా ఇంటి దగ్గరే ఉన్నాయని చెప్పాను కదా. ఇక ఈ పప్పు అయితే బాగా ఉడికిపోతుంది. బాగా ఉడుకుతూనే పప్పు ఎక్కువ టేస్ట్గా ఉంటుంది కదా. చాలామంది కుక్కర్లో వేస్తారు. నాకు కుక్కర్లో వేసిన పప్పు అంత టేస్ట్గా ఉండదండి. ఇక దీన్ని అయితే మెత్తగా మెదుపుకోవాలి. అలా మెదుపుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా పప్పు దింపేసిన తర్వాత మంట వేస్ట్ అవ్వకూడదని నీళ్ళ కాగు పెట్టాము. ఆ నీళ్ళ కాగు ఎవరో ఒకరు స్నానం చేయడానికి పనికొస్తాయి కదండి. ఈలోపు నేను పప్పు మెదిపేసి లోపల తాలింపు చేశాను కదా, ఆ తాలింపునైతే ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకుంటాను. ఓకే. ఇక మసుకుండలు ఇంట్లోకి పట్టుకెళ్తే బాగోదు కదండి. నేను అందుకనే వేరే గిన్నెలోకి సపరేట్గా తీసేసుకుంటాను. తీసేసుకుని ఆ దాకని మాత్రం బయట వేసి నీళ్ళు పోసి నానబెట్టుకుంటాను. ఇప్పుడిప్పుడే చీకటి పడుతుందండి. కాకపోతే బాగా చీకటి పడిన తర్వాత అయితే మీకు అలా వెలుగు కూడా కనబడదు, మొత్తం మూసేసినట్లు కనబడుతుంది అనమాట. అందుకనే నేను కొంచెం చీకటి పడుతుంది అనగానే వీడియో తీసానండి. ఇవాళ పౌర్ణమి కాబట్టి నేను ఈ వీడియో తీసినప్పుడు పౌర్ణమి రోజండి. అందుకనే ఆ కొంచెం వెలుతురన్నా కనబడుతుంది, లేకపోతే మొత్తం చీకటిగా ఉంటుందండి. మాకైతే ఇంటికి చివరన ట్యూబ్లైట్ అనేది ఉంది, దానివల్ల ఇంత కాంతి వస్తుంది, లేకపోతే అసలు మరీ చీకటిగా ఉండేదండి. ఇక ఇటు ఎంత కాంతి వచ్చినా సరే చెట్లు కమ్మేసి ఉంటాయి కాబట్టి ఇదంతా చీకటిగానే ఉంటుంది. మామిడి చెట్లు అయితే పగలు ఎలా కనబడతాయండి, నైట్ పూట చూసారా ఎంత డార్క్నెస్లో కనబడుతుందో. ఇక ఆ పక్కన ఇల్లు ఉందని చెప్పాం కదండి, ఆ పక్కన ఇంట్లో ఎవరు ఉండరు కదా, అది మొత్తం పాడుపడిపోయింది. నైట్ అయితే చాలా భయం వేస్తుంది. కాకపోతే మాకు కొంచెం అలవాటు అవ్వటం వల్ల భయం కూడా కొంచెం తగ్గిందండి. అటే లైట్ మాత్రం మేము పడుకునేంత వరకు వేసే ఉంచుతాము. ఏ మాత్రం లైట్ కట్టినా పిల్లలకి కానీ మాకు కానీ చాలా భయంగా ఉంటుంది. అందులోని ఈ చెట్లను చూస్తే ఇంకా భయం వేస్తుంది. కాకపోతే ఈ లైట్ల మధ్యలో ఉంటే మాత్రం బాగానే ఉంటుందండి. ఏ మాత్రమైనా కరెంటు పోయిందా ఇక అంతే మా సంగతి.
కానీ బయట ఎంత భయంకరంగా ఉన్నా ఇంట్లో మాత్రం అస్సలు భయం ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఇల్లు. ఇక వంటగది పక్కన చిన్న లైట్ పెట్టామండి. ఆ పక్కన లైటు మొత్తం ఇంటి చుట్టూరు కలిపి ఒక 12 లైట్లు ఉంటాయి. ఆ 12 లైట్లు కూడా మేము పడుకునేంత వరకు వెలుగుతానే ఉంటాయండి. మేము పడుకున్నప్పుడు కూడా ఒక లైట్ వేసే ఉంచుతాం ఇంట్లో. ఎందుకనంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి లైట్ వేసే ఉంచుతామండి. పగలైతే కట్ల పాములు కనబడవు, కానీ నైట్ మాత్రం కట్ల పాములు అయితే చాలా కనబడతాయి. మేము వచ్చిన దాన్ని వచ్చినట్లు చంపేస్తాం అనమాట. గడ్డి కదండి, గడ్డి వల్ల మొత్తం పాములే తిరుగుతాయి. ఇక ఈ గదిలోంచి మీరు లోపలికి వెళ్తే మొత్తం వెలుతురుతోనే నిండిపోతుందండి. వెలుతురు అయితే చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే లైట్లన్నీ వేసే ఉంచుతాము, ఒక్క లైట్ కూడా కట్టమండి. ఒకవేళ పిల్లలు వేరేగా నేను వేరేగా ఉన్నప్పుడు కరెంటు పోయిందనుకోండి, ఇక కింద ఏమున్నా పట్టించుకోరనమాట. పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు కరెంటు పోగానే మా దగ్గరికి. ఇక కింద పడిపోయినా సరే వాళ్ళకి అవసరం లేదనమాట. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది కదా మరి చీకట్లోను. కాకపోతే వాళ్ళు ఎప్పుడు అలా వేరేగా ఉంటారు, కానీ చదువుకున్నప్పుడు మాత్రం వేరేగా ఉంటారు. నేనైతే వంటగదిలో పని చేసుకుంటాను కదండి. ఇక వీళ్ళైతే ఇదే స్పాట్ అండి వాళ్ళు చదువుకోవడానికి. అక్కడే కూర్చొని చదువుకుంటారనమాట. అదైతే పుర్రు అంటారు కదండి అక్కడ. నేను కూడా అక్కడే కూర్చుని ఎక్కువ శాతం టీ తాగుతూ ఉంటాను. ఇక మార్నింగ్ చేసిన పూజకి సంబంధించినవి ఉంటాయి కదండి. నేనైతే స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ పూజకి సంబంధించినవన్నీ తీసేస్తాను. పువ్వులు మాత్రం 1-2 ఉంచుతానండి. మొత్తం పువ్వులు అయితే తీయకూడదు కదా. మళ్ళీ మనం మార్నింగ్ పూజ చేసేంత వరకు కూడా పువ్వులు ఉండాలి. ఇక నేను నైట్ దీపారాధన అనేది చేయనండి. నైట్ 2 పూట్ల చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒక పూట చేస్తే సరిపోతుంది. నేను శుక్రవారం మంగళవారం మాత్రం సాయంత్రం కూడా చేస్తానండి. ఇక అగరపల్లి వెలిగించి ధూపం వేసి అక్కడ అమ్మవారి దగ్గర బొట్టు తీసుకుని నేను పెట్టుకుని పిల్లలకి మా వారికి కూడా పెడతానండి నైట్ పూట. ఎందుకంటే కొంచెం భయపడుతూ ఉంటారు కదా, అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పేసి ఇక నేను అలా ఆ పని చేస్తాను. నేను నైటీ వేసుకుని చేస్తున్నానని అనుకోకండి. నేను పూజ అయితే చేయట్లేదు కదా, మామూలుగా అగరపల్లిలో వెలిగిస్తున్నాను. అందుకని అలా నైటీ వేసేసుకున్నాను. ఇక నేను పప్పు వండాను కదండి, ఆ పప్పులోకి ఆవకాయ పచ్చడి. మా వారి పప్పు వండితే మాత్రం స్నాక్స్ కంపల్సరీగా తింటారండి. ఎందుకనంటే అలా అలవాటు అయిపోయింది. పిల్లలకు కూడా అదే అలవాటు వచ్చేసిందండి. ఇక ఆ స్నాక్స్ కూడా తెచ్చేస్తారనమాట. పప్పు అన్న రోజున పప్పు అయినా సరే సాంబార్ అయినా సరే మాకు ఇలా నంచుకోవడానికి ఏదో ఒకటి కావాలి. అయితే అప్పడాలు మాత్రం అస్సలు తినరు. అప్పడాలు అయితే మా వాళ్ళకి పడవన్నమాట. ఆవకాయ పచ్చడి ఇలాంటి స్నాక్స్ ఏవో ఒకటి తింటారు. ఇంకా మా వారు పప్పు వండినప్పుడు మాత్రం కంపల్సరీగా అందులో 10 ఎండుమిరపకాయలన్నా వేయాలండి. ఆ ఎండుమిరపకాయలు 2 ఆయన తినేస్తారు, మిగతా పిల్లలు నేను తింటామండి. ఇక మేము మాత్రము ఎప్పుడూను ఇలా నలుగురం కలిసే తింటామండి. మధ్యలో అవి పెట్టేసుకుని ఎవరికి కావాల్సినవి అవి వేసుకుంటూ తింటాము. అంతేగాని విడిగా మాత్రం తినమండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి అదే అలవాటు. నేను కూడా మాది ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కాబట్టి మా అన్నయ్యలు ఇద్దరు, మా అమ్మ, మా నాన్న, నేను అలా మొత్తం అందరం కలిసి తినేవాళ్ళం. అదే అలవాటు మాకు ఇక్కడ కూడానండి. మేమందరం కలిసి ఇలా భోంచేస్తాం అనమాట. ఒకవేళ మా వారు రావడానికి ఆలస్యం అయితే ఆయన వచ్చేంత వరకు పిల్లలు కూడా అన్నం తినరు. మేము ఇంటి దగ్గర పిల్లలతో సహా ఎదురు చూస్తామని మా వారికి తెలుసు కదా, అందుకనే మా వారు కూడా పెందలకాడే ఇంటికి వచ్చేస్తారండి. మేమైతే కరెక్ట్గా సాయంత్రం 8 అయ్యేటప్పటికి మేము భోజనం అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట మాకు. ఇదైతే నేను స్నానం చేయకముందు తీసిన వీడియో క్లిప్ అండి. పొరపాటున ఎదురుకొచ్చేసింది అనమాట. ఇక నేను ఇలా పక్కలన్నీ వేసేసుకున్న తర్వాత వెనకాల గది ఉంది కదండి, ఆ గదిలోకి అయితే ఒకసారి వెళ్తాను. అలా వెళ్ళి మొత్తం చెక్ చేసుకుంటాం అనమాట. ఎందుకనంటే వెనకాల గదులకి తలుపులు లేవు కదండి, పొరపాటున ఏమన్నా బయట నుంచి వచ్చినా లోపల ఇరుక్కుపోయి ఉంటాయి కదా. ఒకసారి అయితే పండుకోత అలాగే వచ్చేసి ఆ గదిలో కూర్చుని ఉందండి. ఇక మాకైతే అసలు చాలా భయం వేసింది. పిల్లలు చూసి చాలా దడుచుకున్నారండి. ఎందుకంటే 3 పక్కల తలుపులు ఉన్నాయి కదా, ఏ తలుపు నుంచి అయినా ఏదో ఒకటి వచ్చేసింది. ఏదో తలుపు నుంచి పాము వచ్చింది, అలాగే పక్కన తలుపు నుంచి పండుకోత వచ్చేసిందండి. పొరపాటున ఆ గదిలోకి ఏదన్నా వెళ్ళినా సరే బయటికి రావడానికి కుదరదు. మేము తలుపులన్నీ వేసేసిన తర్వాత ఇక మా గదిలోనే తిరగాలి. ఏ వచ్చినా పాము వచ్చినా కోతి వచ్చినా. ఇక అందుకనే నేను నైట్ మాత్రం ఇలా పడుకునేటప్పుడు చెక్ చేసేసుకుంటానండి మొత్తం. అలా చెక్ చేసుకున్నాక లైట్ అయితే తీసేస్తామన్నమాట. ఇక ఈ పక్కన గదిలో లైట్ మాత్రం ఎప్పుడు అలా ఉంచేస్తామండి నైట్ అంతా. ఎందుకంటే ఆ ఫోకస్ అనేది ఆ గదిలో పడి మాకు కొంచెం వెలుతురు కనబడుతుంది. దాంతో భయం కొంచెం తగ్గుతుందండి. నేనైతే వీడియోస్ కోసం సపరేట్గా నేనేమి ఈ పనులు చేయట్లేదండి. నేను డైలీ రోజు ఏ పనులు అయితే చేసుకుంటున్నానో డైరెక్ట్గా ఆ పనులు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. వీడియో కోసం ప్రత్యేకించి చేసిన పనులు ఏమీ లేవండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.